హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో ఎండు నత్తళ్ళ కర్రీ చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ నేను ఎండు నత్తళ్ళ కర్రీ కోసము పెద్దుల్లిపాయలు పావు కేజీ తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 10 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల ఆయిల్, పావు కేజీ ఎండు నత్తళ్ళు, 1 టీ స్పూన్ వచ్చి ఫిష్ మసాలా పౌడర్, ఇంకా తర్వాత పావు కిలో పెద్దలపల్లి ఇలా సన్నగా చాప్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకున్నాం. ఇంకా మనం ఎండు నత్తళ్ళ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూకుడు వేడిన తర్వాత మనం తీసుకున్న 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము తీసుకున్న నత్తళ్లను, ఎండు నత్తళ్లను ఈ ఆయిల్లో మనం యాడ్ చేసుకొని కొంచెం 5 నిమిషాలు మనము దోరగా వేగనీయాలి. ఇలా వేగిన తర్వాత ఈ ఎండు నత్తళ్లను ఒక గిన్నెలో తీసుకొని అదే ఆయిల్లో మనము సన్నగా చాప్ చేసుకున్న పెదల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మక్కటానికి మనం తీసుకున్న పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత పెద్దలపాయ ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టి ఒక 10 నిమిషాలు అనేది మనము ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొక్కసారిగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ ఉల్లిపాయల్లోకి మగ్గిన ఉల్లిపాయల్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న 10 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 10 పచ్చిమిర్చి మనం సగం చిలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు నత్తళ్ళకి పచ్చిమిర్చి టేస్ట్ అండి, మరింత వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. ఇంకా అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం మనము అడగంటకుండా ఉండటానికి ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, కొంచెమే పడతాయి. పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనకి కూరకు తగినంత కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, ఇక ఇలా పౌడర్స్ అన్నీ మనం యాడ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలకి ఈ పౌడర్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకొని మనము మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము 5 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎండు నత్తళ్లను ఉడికించుకున్న ఉల్లిపాయల్లోకి మనము యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు నత్తళ్లతో పాటు కొత్తిమీర కూడా మరింతగా వేసుకోవాలి, సన్నగా చాప్ చేసుకొని. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనం మూత పెట్టి 2 నిమిషాలు అనేది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక ఇలా 2 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత మనము ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడినప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మరింత దగ్గర పడినా మనకి చల్లారితే ముద్దలాగా అవుతుందండి. ఇంకా మనం వేడి ఈ ఎండు నత్తళ్ళ కర్రీని వేరే గిన్నెలో మార్చుకుందాం. ఎప్పుడైనా సరే ఈ కర్రీకి మనం పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది ఎక్కువ వాడితేనే టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా మనం ఈ కర్రీని వేడి అన్నంలోకి, రైస్లోకి మనము వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటారండి. టేక్ కేర్, బాయ్, కీప్ స్పెల్లింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.